పేర్కొంటాం. ఇది 5 సిద్ధాంతాలతో ఆధారంగా ఇస్లాం మతం అనేది స్థాపించబడ్డది. ఈ సిద్ధాంతాలు ప్రకటించి ఆయన బోధనలను వినిపిస్తున్నప్పుడే ఏమైందంటే ఆయన బోధనలను ఇతర వంశం వాళ్ళు కానీ ఇతర కురేషి తెగ వాళ్ళు కానీ వాళ్ళంతా వ్యతిరేకించి ఇక్కడ మహమ్మద్ ప్రవక్త పైన దాడులు కూడా జరపడం ప్రారంభించారు. ఎప్పటి నుంచో మేము అనేక మంది దేవతలను ఆరాధిస్తుంటే నువ్వు వచ్చి విగ్రహారాధన లేదంటావని చెప్పేసి మా దేవుళ్ళను విగ్రహారాధన చేయకూడదు అంటావని చెప్పేసి వీళ్ళు ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారంటే ప్రవక్తకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రవక్తను మజ్నుగా పేర్కొన్నారు. మజ్ను అంటే పిచ్చివాడిగా పేర్కొని ప్రవక్తని రాళ్లతోని కొట్టారు. దీంతో మహమ్మద్ ప్రవక్త ఇక్కడ ఇది ఇస్లాం మత ప్రచారానికి అనుకూలంగా లేదని సురక్షితంగా లేదని ప్రాణరక్షణకై మక్కా నుంచి మదీనాకు వలస వెళ్తాడు. అది ఏ సంవత్సరం అంటే క్రీస్తు శకం 22. గుర్తుంచుకోవాలి, క్రీస్తు శకం 22లో మహమ్మద్ ప్రవక్త తన ప్రాణ రక్షణకి అదేవిధంగా ఇస్లాం ప్రచారం ఇక్కడ సురక్షితంగా లేదని వేరే చోటికి వెళ్తాడు. అది మక్కా నుంచి మదీనాకు వలస వెళ్తాడు. దీన్నే చరిత్రలో హిజ్రీ అంటారు. చరిత్రలో హిజ్రీగా పేర్కొంటారు. క్రీస్తు శకం 622ను హిజ్రీగా పేర్కొంటారు. ఈ 622నే ఇస్లాం ప్రామాణిక క్యాలెండర్గా పరిగణించింది. క్రీస్తు శకం 622ని హిజ్రీ శకం అంటారు. గుర్తుంచుకోవాలి, 622లో ఇది జరిగింది. ఈ మదీనానే యాస్రీబ్ అంటారు. యాస్రీబ్ అనే నగరంగా పేర్కొంటారు. పవిత్ర ప్రదేశంగా మదీనానే యాస్రీబ్ నగరం అని కూడా పేర్కొంటారు. ఈయన 622 నుంచి వెళ్ళి 8 సంవత్సరాలు ఇక్కడే ఉండి మతాన్ని బాగా వ్యాప్తి చేయడానికి కంకణం కట్టుకుంటూ ఇక్కడ కూడా ఇతనికి యూదులతోటి మరియు ఇతర మతస్థులతోటి వైరం అనేది ప్రారంభమైంది. ఇక్కడ దండయాత్ర చేసి మదీనాను ఆక్రమించుకుంటాడు. ఆ తర్వాత సైన్యాన్ని దృఢపరిచి క్రీస్తు శకం 630లో మక్కాకి దాడి చేయడానికి వెళ్తాడు. క్రీస్తు శకం 630లో మక్కా పైన దాడి చేసి మక్కాను కూడా ఆక్రమించింది. దీంతో మక్కా అండ్ మదీనా ఈ 2 ప్రాంతాలతోటి ఒక ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. ఎవరంటే మహమ్మద్ ప్రవక్త. ఆ రాజధానులు ఇస్లామిక్ స్టేట్కి రాజధానులు మక్కా మరియు మదీనా. ఈ 2 రాజధానులతోటి ఇస్లాం మతం అనేది ఆవిర్భవించింది. క్రీస్తు శకం 630లో స్థాపకుడు ఎవరంటే మహమ్మద్ ప్రవక్త. ఆ తర్వాత 2 సంవత్సరాలకి 632లో ఇక్కడ మహమ్మద్ ప్రవక్త మరణించిండు. 632లో మహమ్మద్ ప్రవక్త మరణించిండు. క్రీస్తు శకం 632లో. దీన్నే